హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. లాస్ట్ మంత్ అయితే అక్క కూతురు పెళ్ళికి అయితే శ్రీకాకుళం వెళ్ళాను. ఈసారి అయితే అన్నయ్య కూతురు మ్యారేజ్ అండి, శ్రీకాకుళంలోనే అయ్యింది ఇది. నేను శ్రీకాకుళం వెళ్ళినట్టు మీ అందరికైతే నేను చెప్పలేదు. శ్రీకాకుళం అయితే మొన్న మార్చి 5th అయితే వెళ్ళాను. అన్నయ్య వాళ్ళ పాపది అయితే 7th మ్యారేజ్ అనమాట. ఇగోండి, ఈ మ్యారేజ్లో చాలా సంవత్సరాల నుంచి కలని వాళ్ళు కూడా కలిసారండి. అందరూ ఈ ఫంక్షన్కి అయితే చాలామంది అటెండ్ అయ్యారు. అందరూ మన ఛానల్ అయితే చూస్తారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తామని అందరూ నాకు చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బాగున్నాయి అని కొంతమంది చాలా వరకు అన్నారు. ఎక్కడ నేర్చుకున్నావు ఇన్ని పూజలు అనే వాళ్ళు కూడా అన్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే, ఎందుకు ఇంత కష్టపడ్డాము, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇద్దరు పిల్లల జాబ్ వచ్చింది, మీ ఆయన జాబు, రెస్ట్ తీసుకొని చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా అని కూడా అన్నారనమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలా మానేస్తానండి చెప్పండి? మానలేను. నా మీద అభిమానంతో వాళ్ళు అంటారు అలాగనమాట. సరేనా? చూడండి, మా అన్నయ్య వాళ్ళ పాప అండి. చూసారా ఎంత అందంగా ఉందో? నాకైతే బాగా నచ్చేసిందండి లుక్ అనమాట. ఇగండి, మా శ్రీకాకుళం పద్ధతిలో పెళ్ళి ఎలా జరుగుతుందో అనేది చిన్న వ్లాగ్ అనేది మీతో పోస్ట్ చేశాను. అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. అక్కడ వ్యూ, అక్కడ వాతావరణము, ఏమేమి నేను తెచ్చుకున్నాను అనేది మొత్తం ఈ వ్లాగ్లోనే నేను కవర్ చేసేసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? ఇగండి, ఇక్కడ చుట్టాలందరూ హాయ్, నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పారనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇగండి, ఫస్ట్ పెళ్లి కూతురికి అయితే ప్రధానం అయితే చేసేసామన్నమాట. ప్రధానం అంతా అయిపోయిన తర్వాత మా శ్రీకాకుళం పద్ధతిలో ఇక్కడ తొగిరి నీళ్ళు అని అంటారనమాట. అంటే మగపిల్లడికి చక్కగా పసుపు రాసి తల్లి ఒడిలో కూర్చుని పెడతారనమాట. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మళ్ళీ కూర్చుని పెట్టేసి చక్కగా మంత్రులు ఉంటారు కదండి, ఇంటి మంత్రులు, ఆ మంత్రులతో గోలు అన్నీ తీపిస్తారనమాట. చిన్నగా కటింగ్ చేపిస్తారు, అంటే కొంచెం కొంచెం టచ్అప్ చేస్తారనమాట. ఆ తర్వాత పెళ్ళి అయితే తర్వాత తొగిరి నీళ్ళు అనమాట. పేరెంటాలు ఉంటారు కదండి, వాళ్ళు వాటర్ తెచ్చి స్నానం అయితే చేపిస్తారు. స్నానం చేపిస్తున్న తర్వాత మళ్ళీ రిసెప్షన్ స్టార్ట్ అయ్యిందనమాట. ఈ లోపు మేము భోజనాలు అవన్నీ చేసాము. ఇక నైట్ అయితే మీకు షార్ట్స్లో అన్నీ మీకు కవర్ చేశాను అనమాట. అందుకే మీకు బోర్ కొట్టకుండా కొంచెమే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇదండి, అన్నయ్య వదిన అనమాట, కన్యాదానం అయితే చేస్తున్నారనమాట. జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు ఇద్దరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనకి పెళ్ళి అయిపోయినట్టుగా అనమాట. ఆ తర్వాత తాళి కట్టాలన్నమాట, ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే అబ్బాయికి పంతులు బాబు అన్ని మంత్రాలు అన్ని చదివించిన తర్వాత తాళి అయితే కట్టిస్తున్నాడు అనమాట. ఇంకా ఊర్లో అయితే చాలా చాలా మంచి ప్రాసెస్ అయితే ఉంటుందండి. మా శ్రీకాకుళంలో పెళ్ళి ఎలా జరుగుతుందని అనేది నేను ఊర్లో ఎవరికైనా మ్యారేజ్ అయినట్టుగా అయితే క్లియర్గా మీకు ఎప్పుడైనా సరే మా రిలేటివ్స్లో మ్యారేజ్ అయితే మీకు చూపిస్తానమాట. ఇప్పుడు ఇది కళ్యాణ మండపం కాబట్టి పెద్దగా ఏమీ లేదు, అక్కడికక్కడే కాబట్టి ఏమీ పెద్ద హంగామా లేదు. అదే పల్లెటూరులో అనుకోండి, అమ్మవారి గుడికి వెళ్ళడం చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఊరేగింపడము ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ కళ్యాణ మండపం వాళ్ళు బుక్ చేసుకున్నారనమాట, పెళ్ళికొడుకు వాళ్ళు కళ్యాణ మండపంలో బుక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమనలేము. అక్కడే ఫంక్షన్ హాల్లో చక్కగా అయితే పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. శ్రీకాకుళం దగ్గరలో ఆమ్దల వలస దగ్గరలో గాజుల కొల్లు వలస అని అంటారు. అక్కడే అన్నయ్య వాళ్ళు, ఆ తర్వాత తమ్ముడు అందరూ ఇక్కడే వాళ్ళకి ఇల్లులు అయితే కట్టుకొని ఉన్నారనమాట. వీడు మా లాస్ట్ తమ్ముడు అనమాట. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అయిపోయాడు అనమాట. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇగోండి, వీడు ఖాళీగా ఉండకుండా మంచి మంచి కోళ్ళు తెచ్చి పెంచుకుంటున్నాడు అనమాట. ఇంటి దగ్గర టైంపాస్ ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని ఇవన్నీ చేసుకుంటున్నాడు అనమాట. ఇంటి ముందు కూడా గార్డెన్ ఉందండి. చాలా బాగా నచ్చిందనమాట ఆ ఊరు నాకు. ఎందుకంటే పొల్యూషన్ ఏమీ ఉండదు అక్కడైతే, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, విపరీతమైన గాలి, ఆ చల్లదనం నాకు బాగా నచ్చిందండి. అందుకే ఈ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కోలు ఉంచడానికి అవన్నీ ఎంత చక్కగా తయారు చేశాడో చూడండి. ఇవన్నీ కోలు పిల్లలు పెట్టిన తర్వాత బయటకు రాకుండా అలా పెట్టాడనమాట. దానికి ఫుడ్ వేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఒక గది కట్టించాడనమాట దీనికి. అందులో కోలన్నీ నైట్ అందులో స్టోర్ చేస్తాడనమాట. పాములు, ఆ తర్వాత పిల్లులు రాకుండా చాలా సెక్యూరిటీగా అదంతా నీట్గా తయారు చేసుకొని అక్కడైతే అంటే పెంచుతున్నాడు అనమాట. ఇవన్నీ నాటుకోలండి.
దానికి పిల్లలు చాలా వరకు అమ్మేసాను అక్క అని కూడా చెప్పాడనమాట. ఆ తర్వాత నాకు ఈ వాతావరణం నచ్చి చిన్నగా మీ అందరు చూస్తారని వ్లాగ్ అయితే చేశాననమాట. ఇది మెత్తన తవుడండి, మెత్తన తవుడు కలిపేసి అన్నిటికి ఫుడ్ పెడుతున్నాడనమాట. ఆ తర్వాత చూడండి అక్కడ ఒక కోడికి వైరింగ్ చుట్టేసి అక్కడ పెట్టాడు. ఆ తర్వాత ఇంకొక కోడికి అలా 4-5 బొట్టలు తయారు చేసుకున్నాడనమాట. తయారు చేసుకొని అందులో పెట్టాడనమాట. అందులో వాటర్ ఫుడ్ పెడితే అవి మొత్తం అలా తింటాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసావా, నేను అడిగాను అనమాట, పాములు రావా పిల్లులు రావా అని అడిగితే వాళ్ళు అక్క అన్నీ నేను ఏమీ రాకుండా చక్కగా కిటికీలన్నీ చక్కగా జాలి వేసి నీట్గా చేపించేసాను అక్క అని చెప్పాడనమాట. ఇగోండి ఆ కోలన్నీ పైకి కొన్ని కోలు వెళ్తాయి అక్క అని చెప్పాడు. ఆ తర్వాత ఒక కోడి గుడ్లు పెడుతుంది అక్క వీడియో తీయని అన్నాడు, చూపించు అన్నాడు. వీడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇగోండి కోడి అయితే ఇక్కడ పిల్లలు పెట్టడానికి గుడ్లన్నీ ఇందులో పెట్టి పిల్లలు పెడుతుంది అనమాట. చూడండి ఇందులో ఈ కోడి అయితే తీస్తున్నాడు, ఎన్ని గుడ్లు ఉన్నాయో అందులో. ఇగోండి ఆ గుడ్లన్నీ మళ్ళీ పిల్లలు పెడతాయి అనమాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదండి, మళ్ళీ ఈ గుడ్లన్నీ పిల్లలు పెడతాయి అనమాట. చూపిస్తున్నాడు, మీ సబ్స్క్రైబర్స్కి చూపించండి అక్క అని. ఇగోండి ఇక్కడైతే మూసేసాడనమాట. ఆ రేకు ఆల్రెడీ వేడండి, చాలా వేడి అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మనకు కొంచెం స్టార్ట్ అయింది, కానీ ఊర్లో అయితే కొంచెం గట్టిగానే ఉందండి వేడి. ఇగండి ఇది ప్రత్యేకంగా కోల్ కోసమే కట్టాడనమాట. ఆర్మీ నుండి వచ్చిన తర్వాత ఆర్మీ వాళ్ళకి కొంచెం టైం పాస్ అవ్వదు కదండి, ఇలాంటివన్నీ చేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, కొంచెం టైం పాస్ అయినట్టుగా ఉంటుంది. ఇంకెక్కడ జాయిన్ అవ్వలేదు తమ్ముడు, జాయిన్ అవుతాడంట. ఈ లోపైతే ఇగోండి ఇక్కడైతే నీట్గా ఎంత బాగా వైర్లు అన్నీ చుట్టేశాడు. అస్సలు పాములు కానీ పిల్లులు కానీ ఏమీ రావన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి, ఎంత శ్రద్ధగా అది చేస్తున్నాడో. ఏదైనా సరే ఓపిక ఉండాలి, ఇష్టం ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ కూడా పెడుతున్నాడు, చిన్నగా వాటరు. అది చిన్న తాడు కట్టి లోపల దించుతాడనమాట. చాలా బాగా ఇది సెట్టింగ్స్ వేసాడనమాట. చూడండి లోపల వాటర్ వేస్తాడు. ఆ తర్వాత ఆ కప్పు అయితే బిగించిన తర్వాత కిందకి మళ్ళీ వదులుతాడనమాట. వదిలిన తర్వాత లోపల పెడుతున్నాడు. ఏంట్రా ఇది అంటే, వాటర్ తాగుతాయి అక్క కోడి పిల్లలు, అయితే ఇది నీ ఐడియా ఏనా అంటే, యూట్యూబ్లో చూసి నేను ట్రై చేశానక్క అన్నాడు. చూసారా తాడు కట్టి అందులో దించుతాడనమాట. వీడికి ఎంత ఓపికో మరి చూడండి. అసలు ఏదైనా సరే ఇష్టంతో చెయ్యాలి, ఏ పని అయినా సరే. చూడండి అలాగ దానిలో దించుతున్నాడు అనమాట. అవి అప్పుడప్పుడు ఫుడ్ తింటాయి. అందులో ఏం చేస్తాడంటే చెద ఉంటుంది కదండి, వాళ్ళు కొండ దగ్గరలో ఉంటారనమాట. చెద పురుగులు తెచ్చి ఆ కోలికి వేస్తాడంటే లోపల వేసి చక్కగా అవి తింటాయి అనమాట. మంచి గ్రోత్ కూడా అవుతాయి అక్క అని చెప్పాడనమాట. ఇగండి ఇక్కడైతే చక్కగా వాటర్ అన్నిటికి ఫుడ్ పెట్టిన తర్వాత వాటర్ ఇస్తున్నాడు. నేనైతే అలాగా వీడియో తీసానమాట. అక్క వీడియో తీయక్క, సబ్స్క్రైబర్స్ చూపించక్క అంటే నేను చూపిస్తున్నాను. ఇగోండి ఇదైతే నైట్ లాక్ చేసేస్తాడంట, ఏమీ వెళ్ళవు పిల్లలు కానీ ఏమి వెళ్ళవు. పక్కన వాడి కారు ఒకటి ఉంది. ఈ మధ్యనే టైంపాస్ అవ్వట్లేదు అక్క అనుకొని ఇది మనకి పేపర్ ప్లేట్లు ఉంటాయి కదండి, చిన్న మిషన్ అనేది ఒకటి కొనుక్కున్నాడు అనమాట. మొత్తం 1 lakh అయింది అక్క అని అన్నాడు. ఇది అప్పుడప్పుడు వాళ్ళ ఊర్లో చిన్న ఫంక్షన్లు అయితే పేపర్ ప్లేట్లు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, రోజుకు ఒక 100-150 కొడితే ఒక బిజినెస్ లాగా, చిన్న బిజినెస్ లాగా బాగుంటుంది కదా అనుకొని ఇది కూడా పెట్టాడనమాట. ఆర్మీ నుండి రిటైర్మెంట్ అయిపోయాడు కదా అనే ఉద్దేశంతో చిన్నగా ఏవో ఒకటి చేసుకుంటున్నాడు అనమాట. ఇగోండి ఇలా పేపర్ ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్ అనేది మనకి బయట ఒక 3 రూపాయలు ఎంతో అమ్ముతున్నారు, వీళ్ళైతే ఒక 10 రూపాయో ఎంతో ఒకటి తగ్గించేసి ఇస్తున్నారనమాట. ఇగోండి ఇవి అట్లా అనమాట. ఇది ఆ మిషన్లో పెడితే అవుతుంది అనమాట. మీకు చూపించదును కానీ నేను అప్పుడు కరెంట్ లేదనమాట. ఓకేనా. ఇగోండి మారేడు చెట్టు, పారిజాతం చెట్టు, ఆ తర్వాత ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు ఒకటి ఉందండి. ఎన్ని కాయలు కాస్తున్నాయో చూడండి. చిన్న పిందులన్నీ కింద రాలిపోయేవండి. చాలా మంచి ఈ కాయ అంట చాలా పుల్లగా ఉంటుందంట. పండు అయితే సూపర్గా ఉంటుందంట, చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. బాగుందని తీసానమాట. ఇగోండి పెద్ద పెద్ద కాయలు అయితే బాగుంటాయి అక్క, పళ్ళు అయితే బాగుంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఇగోండి ఇక్కడ మా పెద్దమ్మ అనమాట, మా అమ్మ నలుగురు అనమాట, అందరికంట పెద్ద అనమాట పెద్దమ్మ.
ఇగోండి మా పెద్దమ్మ దగ్గర కూర్చొని కాసేపు అయితే ముచ్చట్లు పెడుతున్నాను. అన్ని బ్లౌజులకి అన్నీ చూస్తుంది, ఏ బటన్ పోయిందా ఏంటయిందా అనేసి అలా చూసుకుంటుంది. నేను వీడియో తీస్తే హాయ్ చెప్పు పెద్దమ్మ అంటే హాయ్ చెప్తుంది. ఎవరు మీ బాబా అని అంటుంది. నా యూట్యూబ్ ఇవన్నీ తెలియదు కదా, మా బాబు వీడియో కాల్ చేసాడేమో అని హాయ్ చెప్తుంది అనమాట. ఇగోండి ఇక్కడైతే ఒక పండు కొలిసేసి పెద్దమ్మకి ఇచ్చానమాట. అందులో నువ్వు కూడా సగం తీసుకోయా, ఇదంతా నాకు వద్దు అంటుంది. వద్దొద్దు నువ్వే తిను అని ఒలిచిపెట్టానమాట. కాసేపు అక్కడ పెద్దమ్మతో అన్నీ మాట్లాడుకొని తర్వాత మళ్ళీ నేను అక్కడ ఊర్లో నేను పెద్దమ్మల ఊర్లోనే చదువుకున్నాను అనమాట 8th వరకు. పెదనాన్న హెచ్ఎం అనమాట, హెడ్ మాస్టర్ అనమాట. హై స్కూల్ అక్కడే ఉండేదనమాట, అక్కడే చదువుకున్నాను. తులగాం అనే గ్రామం అనమాట, హెర్మండలం దగ్గర తులగాం అనే గ్రామము. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు అనమాట. ఇక్కడ అన్నయ్యలు అంటే నేను టెంపుల్కి వెళ్ళాను, అక్కడ సంగమయ్య కొండ అని ఉంటుంది, అక్కడ పైన శివాలయం ఉంటుంది. మా తమ్ముడు నేను వెళ్ళాము, నీకు షార్ట్లో పెడతాను మీకు అందరికీ. ఇక్కడ ఇతను అన్నయ్య అనమాట, నాకు తెలుసు బాగా. అక్కడ చదువుకున్నాను కదా, అమ్మ బాగున్నావమ్మ అని పలకరించారు. అలాగే పక్కన వాళ్ళు చిన్న పొలంలో అన్నీ వేశారనమాట. వేస్తే అక్కడ బాగుంది కదా, వ్యూ బాగుంది కదా అని నేనైతే వ్లాగ్ చేశాను. అక్కడ బీరకాయలు, ఆ తర్వాత టమాటాలు అన్నీ పండిస్తున్నారు. తీసుకెళ్ళి హైదరాబాద్లో ఇంత టేస్ట్గా మీకు దొరకవు కదా, తీసుకెళ్ళాము అని అన్నారు. అందుకే అక్కడ టమాటాలు పచ్చడి కోసం అయితే కోసి ఇచ్చారు. ఒక 5 కేజీలు పచ్చడి కోసం అయితే కోసి ఇచ్చారు. అయితే ఎటువంటి ఎరువులు లేకుండా నేనైతే ఆర్గానిక్ గా పెంచుతున్నాను అని ఇక్కడ అయితే చెప్తున్నారు అనమాట అన్నయ్య. ఏవే వేస్తున్నాము, ఏవే వేస్తే మొక్కలు గ్రోత్ అవుతాయి అనేసి అన్నయ్య అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ మా తమ్ముడు చెప్పాడు, యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది చూడన్నయ్య నీకు అని చెప్తుంటే అన్ని తీయమ్మ చక్కగా వీడియో తీయ అని చెప్పారు అనమాట. ఇకండి ఇక్కడైతే దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఆ రోజు నా ట్రైన్ అనమాట. అంటే నిన్ననే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. వచ్చే ముందు అందరికి చెప్పుకోవడానికి వెళ్ళడానికి వెళ్ళాను. అలాగే అక్కడ టెంపుల్ దగ్గర వీళ్ళు ఇల్లు అనమాట, అక్కడికి వెళ్తే వీళ్ళు కనిపించారు, ఇంటికి రమ్మన్నారనమాట. ఇంటికి కూడా వెళ్ళాను. చూడండి ఆ వ్యూ అంతా ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చల్లని ప్రదేశము, అస్సలు పొల్యూషన్ అంటే ఉండదనమాట. అక్కడ ఉండిపోవాలనిపించింది అలాగా. ఆవిడైతే ఎన్ని మొక్కలు ఉడిచిందో లోపల. ఇగోండి ఇది పనస చెట్టు అనమాట. ఇప్పుడే దీనికి కాయలు వస్తున్నాయట, మొదటి పంట అంట ఇది. ఇగోండి పనస చెట్టు అనమాట ఇది. ఇగో పనస చెట్టు. ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ చెట్లు అన్నీ ఉన్నాయి. సపోర్ట్ పళ్ళు కూడా ఇస్తాను ఉండమ్మా అంటే, సపోర్ట్ కాయలు ఇస్తాను ముగ్గేసుకొని తిను అంటే, నాకు షుగరు నేను తినేస్తాను వద్దు వదినా అని చెప్పేశాను అనమాట. ఇస్తానని అన్నది ఆవిడ, నేను వద్దనేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే మాత్రం పువ్వులు అయితే ఎన్ని బాగున్నాయో, చక్కగా అయితే పువ్వులన్నీ కోసుకున్నానండి. ఇగోండి ఇది ఏదో లిక్విడ్ తయారు చేస్తాడనమాట. లిక్విడ్ తయారు చేసి దీనిలో ఒక 2-3 బకెట్లు వాటర్ కలిపి మొక్కలకైతే ఇస్తే మంచి గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాడనమాట అన్నయ్య. ఇది ఏదో లిక్విడ్ అండి, గుర్తులేదు నాకు, చెప్పాడు. ఇగండి ఆ తర్వాత వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తున్నాడు. మామిడి చెట్లు, ఆ తర్వాత సపోర్ట్ చెట్లు, ఆ తర్వాత అక్కడ అన్ని ధనియా కొత్తిమీర అయితే విపరీతంగా పండిస్తానమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను, ఆ తర్వాత వ్యాపారస్తులకి అమ్ముతాను, వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటారు వాళ్ళు, మేము తక్కువకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఎక్కువ రేటుగా అమ్ముతారు అన్నారు. ఇక్కడ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో, మందార చెట్లు, ఆ తర్వాత కనకంబరాలు, నాటు కనకంబరాలు నాకు చాలా ఇష్టం అండి, అన్నీ కోసుకున్నాను. ఇగండి ఇక్కడైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిన వాళ్ళు నా ముఖంలో సంతోషం చూసి, ఎంత సరదా పడుతున్నావు, మొక్కలు వస్తాయి అనుకొని మొక్కలు పైన ఉంటాయి కదండి, అవన్నీ నాకైతే తీసిచ్చారనమాట. అవి వెయ్యాలన్నమాట కుండీలో. ఇగోండి అన్నయ్యాలే, అక్కడ ఉండే అన్నయ్యాలే నాకైతే ఇవి 5 కేజీల్లాగా పళ్ళు అయితే ఇచ్చారనమాట. ఈ పళ్ళన్నీ మా తమ్ముడు ట్రైన్కి వెళ్ళిపోతున్నాను కదా, చూడు ఎంత బాగా ఇక్కడైతే వాడు ప్యాక్ చేస్తున్నాడు. ఫస్ట్ గడ్డేసామన్నమాట, గడ్డేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పాడైపోతాయి అనుకొని మళ్ళీ ఇవి యాపిల్ ఫ్రూట్స్ అన్నీ వస్తాయి కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి తెచ్చాడనమాట. తెచ్చి చక్కగా గట్టివన్నీ అది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్ ఓపెన్ చేసి వెంటనే ఓపెన్ చేసి ఆరిపెట్టక్క అని అన్నాడు. ఇగోండి ఇక్కడైతే అన్నీ సర్దుతున్నాడు అనమాట. నా సూట్ కేసు కూడా వాడే సర్దాడు నీట్గా. తర్వాత ఇక్కడ ఒక 4-5 కేజీల కంటే ఎక్కువే ఉంటాయండి ఇవి. మా ఇంట్లో టమాటా పచ్చడి అంటే మా పెద్ద అబ్బాయికి, మా తమ్ముడికి, అందరికీ
అందరికి ఇష్టమేనండి. సైడ్ డిష్గా అయితే పచ్చడి అయితే ఉండాలి. ఇంకా నేను అనుకున్నాను అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత పచ్చడి చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా తీసుకెళ్ళక్క అంటే తీసుకెళ్ళిగండి. పువ్వులు ఎంత బాగున్నాయో, పువ్వులు, ములక్కాయలు, ఆ తర్వాత బీరకాయలు, ఆ తర్వాత వంకాయలు అన్నీ కోసిచ్చారండి. అయితే మనం ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ అక్కడ మంచి టేస్ట్ ఉంటుంది. ఎంత అభిప్రాయంగా వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చేటప్పుడు మనం కాదనలేం కదండి. ఇవన్నీ ప్యాక్ చేసుకొని మా తమ్ముడైతే నాకు కారులో ఆమ్దల్వలస స్టేషన్కి అయితే అదేనండి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కి అయితే నాకు డ్రాప్ చేస్తున్నాడు అనమాట. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశానండి. ఈ 3 రోజులు కూడా పెద్దమ్మల ఊర్లో ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను. ఇది ఆమ్దల్వలస అనమాట. ఎంతమందికి తెలుసు, ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సంగమయ్య కొండ అని అంటారండి. అక్కడైతే ఆ పెద్దమ్మలు ఉంటారనమాట. అంటే పెద్దమ్మ, అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అన్నయ్య అయితే అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారనమాట. ఫస్ట్ అయితే వాళ్ళది హిరమండలం దగ్గర తులగం అనమాట. అవన్నీ అంటే తీసేసిన తర్వాత ఇక్కడ ప్లేస్లు ఇచ్చారు వాళ్ళందరికీ. ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నారు. ఇగండి తమ్ముడైతే ఉండక్క లగేజ్ అంతా దించి కార్ పార్కింగ్ చేసుకొని వస్తాను అనుకొని వెళ్ళాడు. ఆ తర్వాత నాకైతే శ్రీకాకుళం రోడ్ దగ్గర ట్రైన్ ఎక్కించినంత వరకు ఉన్నాడనమాట. ఇగోండి ఇక్కడైతే అన్నీ తీసుకొస్తాడు. ఆ తర్వాత ఇగోండి పెళ్ళికి ఇంకొక అన్నయ్య కూతురు కూడా హైదరాబాద్ నుండి వచ్చింది. వీళ్ళు అదే ట్రైన్కి అనమాట అక్కడ ఉన్నారు. చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇగోండి విశాఖ ఎక్స్ప్రెస్ అయితే మాకు చాలా కన్వీనియంట్ అనమాట. మా ఇంటి దగ్గరకే కదా స్టేషను, అక్కడికైతే వస్తుంది అనమాట. ఇంకో ఏది ట్రైన్ అయినా సరే అంత కన్వీనియంట్ ఉండదండి. విశాఖ ఎక్స్ప్రెస్ అయితేనే చాలా కన్వీనియంట్ అనమాట. ఇది భువనేశ్వర్ నుండి బయలుదేరుతుంది అనమాట. అంటే శ్రీకాకుళం రోడ్డుకి వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అవుతుంది అనమాట. ఇక్కడైతే ఫుడ్ అయితే మా మరదలు చూడండి ప్రిపరేషన్ అయితే చేసింది. ఇక్కడ ఏంటి ఉడకపెట్టిన చెలక్కాయలు కొన్ని కట్టింది. వదిన ఇంట్లో తినండి, ట్రైన్లో తినండి అని. ఆ తర్వాత పులిహోర, ఆ తర్వాత వంకాయ సెలగల కూర నైట్కి డిన్నర్కి ప్యాక్ చేసిందండి. ఆ తర్వాత ఎండగా ఉందనుకొని మళ్ళీ బటర్ మిల్క్, అందులో ఇంకా కొత్తిమీర, తర్వాత కరివేపాకు యాడ్ చేసిందనమాట. ఇగోండి ట్రైన్లో హ్యాపీగా అవి అయితే చక్కగా మాల కట్టుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. మ్యారేజ్కి వెళ్ళాను. ట్రైన్లో వీళ్ళిద్దరు యూట్యూబర్సేనండి. వీళ్ళు కూడా శ్రీకాకుళం వాళ్ళని హైదరాబాద్లో ఉంటున్నారనమాట. అందరం ఒక దగ్గరే కూర్చున్నాము. బాగా కాసేపు అయితే మాట్లాడుకున్నాము. వీళ్ళ ఛానల్ కోసం నేను నెక్స్ట్ షార్ట్లో మీ అందరికి షేర్ చేస్తాను.